ముందుకు ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్టును తీసుకురావడం జరుగుతా ఉంది. భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ గడ్డపై దున్నేవాడిదే భూమి అంటూ జల్ జంగల్ జమీన్ వంటి నినాదాలను చట్టంగా మారుస్తూ నాడు పాదయాత్రలో ఇచ్చిన గిరిజన రైతు కష్టాల చూసి ఇందిరా జల వికాసం పథకం రూపొందించడం జరిగింది. నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలో మాచారంలో గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ప్రారంభించడం చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాము. సుమారు 12,600 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ పథకం ROFR హక్కులు కలిగి ఉన్న 2.1 లక్షల మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరేలాగా ఉంది. ఈ 5 సంవత్సరాలలో సుమారు 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ ద్వారా సాగునీరు అందించడం జరుగుతూ ఉంది. గిరిజనులకి అన్ని విధాలుగా మన కాంగ్రెస్ ప్రభుత్వము ఆసరాగా ఉంటుందని మరొకసారి రుజువయ్యింది. ఈ సందర్భంగా గిరిజన ప్రాంత ప్రజలందరికీ తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మీ చింతల నిర్మలారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అండి. నమస్తే.